శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా సాధారణమైనటువంటి సులువైనటువంటి ప్రక్రియ అనేటువంటి చెప్తాను. ఈ యొక్క ప్రేమ వశీకరణానికి భార్య భర్త కోసం చేయొచ్చు, భర్త భార్య కోసం చేయొచ్చు, ప్రియురాలు ప్రియుడి కోసం చేయొచ్చు, ప్రియుడు ప్రియురాల కోసం చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని ఏంటంటే కనుక ఎవరిని కూడా హింసించడానికో మనోవేధించడానికో లేకపోతే బాధ పెట్టడానికో కేవలం కామవాంఛతో మాత్రమే అంటే గనక ఇట్లాంటివి పని చెయ్యవు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్యన కూడా విపరీతమైన అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా ఉండి ఏవో కారణాల వల్ల దూరం అయిపోవటం, విడిపోవటం అనేటువంటిది జరిగినట్లయితే కనుక ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు లేదా ఒక పౌర్ణమి నాడు ఇది మొదలు పెట్టచ్చు అనమాట. రాత్రి 9:30 నుంచి 11 మధ్య సమయంలో చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క సమయంలో చేసేటప్పుడు చక్కగా స్నానం ఆచరించి శుద్ధిగా పవిత్రంగా కూర్చోవాలి. అయితే ఎటువంటి దుస్తులైనా శుభ్రమైనటువంటి దుస్తులు అనేటువంటిది కట్టుకుని స్నానం పూర్తయిపోయిన తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో లేదా మీ యొక్క పూజా మందిరంలోనైనా కూర్చోవచ్చు. దీనికల్లా మీకు కావాల్సినటువంటిది ఒక్క దీపపు కుందు, అందులోనే 2 ఒత్తులు వేరువేరుగా వెలిగించాలంటే ఒకటి జ్యోతి మీరు, ఇంకొక జ్యోతి మీ యొక్క పార్ట్నరు అన్నట్లు అనమాట. మీ యొక్క 2 హృదయాలు అనమాట. కాబట్టి ఒక దీపపు కుందులోనే ఏ దీపం కుందైనా తీసుకోవచ్చు. చక్కగా ఆవు నెయ్యి అనేటువంటిది వేసుకోండి. చక్కగా 2 ఒత్తులు అనేటువంటిది వేసుకోండి. ఈ యొక్క 2 ఒత్తుల్ని కూడా చక్కగా ఆవు నెయ్యితో ఇప్పుడు మీరు వెలిగించండి. వెలిగించిన తర్వాత ఏదైనా కూడా తెలుపు పుష్పం అంటే ఒక మల్లె పువ్వు కానీ లేకపోతే ఒక నందివర్ధనం పువ్వు కానీ ఏదైనా కూడా తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పం ఒకటి తీసుకుని ఆ యొక్క పుష్పాన్ని తడిపి చక్కగా గంధం అనేటువంటిది ఇంట్లో ఉంటుంది, లేకపోతే పూజా సామాగ్రి ఒక గంధం డబ్బా కొని తెచ్చుకోవచ్చు. ఆ యొక్క గంధంలో చక్కగా ముంచి ఆ యొక్క దీపం కుందు దగ్గర ఈ యొక్క గంధంతో తడిసినటువంటి ఈ యొక్క పుష్పాన్ని పెట్టండి. దాని ఆ యొక్క దీప కుందు చుట్టూరా వీలైనటువంటి వాళ్ళు ఒక 2-3 గులాబీ పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క దీపానికి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేయడం మొదలు పెట్టండి. జపము 108 సార్లు చెయ్యాలన్నమాట. అయితే మీ యొక్క కుడి చేతిలో జపమాల పట్టుకుని చేయండి. రుద్రాక్షమాలు ఉన్నటువంటి వాళ్ళు జపం కోసం రుద్రాక్షమాలను వాడుకోవచ్చు. ఇతర ఏ జపమాలు ఉన్నా సరే జపం కోసం వాడుకోవచ్చు. ఏ జపమాల కూడా లేదండి అంటే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, లేకపోతే ఏవైనా కూడా వాడచ్చు మీరు జపం అనేటువంటిది లెక్కించుకోవడానికి. 108 సార్లు జపం చేయాలి. ఆ యొక్క మంత్రం యొక్క మధ్యలోనే మీరు వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది ఎక్కడ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది ఉంటుంది. నేను చెప్తాను. నేను దీని మనకి మంత్రం అనేటువంటి తెలియజేస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది చెప్పాలి అనబడేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తూ మంత్రం అనేటువంటిది తెలియజేస్తాను. అయితే మంత్రం అనేటువంటిది 108 సార్లు మీరు జపం చేయాలి. జపం చేసిన తర్వాత చక్కగా దీపానికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. గుర్తు పెట్టుకోండి, ఆ యొక్క దీపము గాలి వలన కానీ లేకపోతే మీ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి గాలి వలన కానీ ఇటువంటి డిస్టర్బెన్సెస్ వలన అది కొండెక్కిపోకుండా చూసుకోండి. ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా మీరు పాటించవలసినటువంటి జాగ్రత్త అన్నమాట. అది గాలి వలన కానీ మీ యొక్క నోటికి గాలి వలన కానీ ఇతర ఇటువంటి డిస్టర్బెన్సెస్ వలన కానీ అది కొండెక్కిపోకూడదు. జపం పూర్తయిపోయినంత వరకు కూడా దీపం అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా ఏర్పరచుకోవాలి. తర్వాత పూర్తయిపోయిన తర్వాత కూడా గ్రాడ్యువల్ గా న్యాచురల్ గా ఆ యొక్క దీపం కుందులో ఉన్నటువంటి నెయ్యి అయిపోవటం వలన దీపం అనేటువంటిది కొండెక్కిపోవడం అనేటువంటిది జరగాలే తప్ప ఇతర ఎటువంటి గాలి వలన వీటి వలన డిస్టర్బెన్సెస్ వలన కొండెక్కిపోయి ఆరిపోవటం అనేటువంటిది జరగకూడదు. ఈ యొక్క నియమం అయితే జాగ్రత్తగా మీరు పాటించండి. ఈ యొక్క ప్రక్రియని వరుసగా మీరు 3-4 రోజుల పాటు చేసేసరికే మీ ఆపోజిట్ పర్సన్ నుంచి మీకు కాల్స్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ, ఏమైనా మిస్డ్ కాల్స్ ఇట్లాంటివి రావటం కానీ ఇలాంటి సంకేతాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా కూడా మీ యొక్క పరిస్థితి తీవ్రత అయినప్పుడు ఈ యొక్క ప్రక్రియను రోజు కొనసాగించండి. కనీసము ఒక వరుసగా 11 రోజుల పాటు చేయడానికైనా ప్రయత్నించండి. ఈ యొక్క వరుసగా 11 రోజుల పాటు చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు అప్పుడు అవతల వ్యక్తికి మీ పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, ఆకర్షణ, అభిమానము, ఇష్టం అనేటువంటిది వాళ్ళ యొక్క మనసులో చిగురించి మిమ్మల్ని కోరుకుంటారు. మిమ్మల్ని కావాలని అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదా? అయితే ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటి చెప్తే ఇక మంత్రజపం చెయ్యాలి. ఆ యొక్క వ్యక్తి గురించి ఊహించుకోండి, ఆ వ్యక్తి గురించి తలుచుకోండి. మీరు కళ్ళు మూసుకుని మంత్రజపం చేస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తినే చూస్తూ కళ్ళు మూసుకుని ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఊహించుకుంటూ వాళ్ళ యొక్క ముఖాన్ని చూస్తూ చేయడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితి సాధ్యం కానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటి తెచ్చిపెట్టుకుని ఆ యొక్క దీపం కుందికే చక్కగా ఆ యొక్క ఫోటో అనేటువంటి ఆంచుకోండి కిందన.
ఆంచుకుని ఆ యొక్క ఫోటో అనేటువంటిది చూస్తూ మీరు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యొచ్చు. ఆ దీపం కుందు పక్కన ఒక పుష్పం పెట్టుకోండి. ఆ యొక్క పుష్పానికో దీపం కుందుకో ఏదో ఒక విధంగా నిలబడి ఉండేటువంటి విధంగా వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానికి ఆంచుకుని ఫోటో చూస్తూ కూడా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. లేదా కళ్ళు మూసుకుని వాళ్ళు ఊహించుకుని తలుచుకుంటూనైనా సరే ఈ మంత్ర జపం అనేటువంటి చేసుకోవచ్చు. 3-4 రోజులు చేసేసరికే దీని యొక్క ఫలితాలు అనేటువంటిది సంకేతాలు రావటం అనేటువంటిది చాలా మందికి జరిగాయి. వాళ్ళ నుంచి కాల్స్ మెసేజెస్ రావటం అనేటువంటిది వరుసగా 11 రోజులు చేసేసరికి ఇంకా కూడా ఆ యొక్క ఆకర్షణ ప్రేమ స్థిరపడి ఇంకా కూడా రెస్పాన్స్ అనేటువంటిది ఇంకా కూడా అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది. అయితే మీరు ఎంత భక్తితో చేస్తున్నారు, ఎంత శ్రద్ధతో చేస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెట్టారు, ఆ యొక్క రెమెడీ మీద మీరు ఎంత నమ్మకం అనేటువంటిది పెట్టుకుని చేస్తున్నారు అనేటువంటి వాటి మీద ఫలితాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంత్రం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది చెప్పే ముందు ఇప్పుడు మళ్ళీ మీకు అనుమానాలు వస్తాయి. నియమ నిష్టలు ఏమిటి అండి అనేసి. నియమ నిష్టలు ఏమీ కూడా లేవు. కేవలము ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క సమయంలో మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేయటమే ఉత్తమము. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆకర్షణ కలిగి చేసేటువంటి సిద్ధ మంత్రం అనమాట. ఆకర్షణలో ప్రసిద్ధి చెందినటువంటి మంత్రం అనమాట. కాబట్టి ఇంకా మీరు నియమ నిష్టలు ఇలా ఉండాలి అలా ఉండాలని ఏమీ కూడా చెప్పబడలేదు కాబట్టి నేను కూడా తెలియచేయట్లేదు. అటువంటివి ఏమీ కూడా పరిస్థితి ఏమీ కూడా లేదు. అర్థమైందా? అయితే మంత్రం ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. జాగ్రత్తగా అయితే వినండి. ఓం ద్రాం, ఇక్కడ ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పాలి. ద్రీం ద్రౌం సాహ శక్తి వశ్యం కురు మమ చిత్తం ఆకర్షయ స్వాహ. విన్నారు కదా? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ముద్దు పేర్లు ఇట్లాంటివి అందరూ కూడా పిలుచుకునేటువంటి పేర్లు అట్లాంటివి వాడకూడదు. నామకరణం చేయబడినటువంటి అసలైనటువంటి పేరే వాడాలి. ఉదాహరణకి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి పేరు సూర్య అని అనుకుందాము. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఓం ద్రాం సూర్య ద్రీం ద్రౌం సాహ శక్తి వశ్యం కురు మమ చిత్తం ఆకర్షయ స్వాహ. ఈ విధంగా మీరు జపం అనేటువంటిది చెయ్యాలి 108 సార్లు. ఆ విధంగా అందరూ కూడా ఆ యొక్క నామకరణం చేయబడినటువంటి అసలైనటువంటి వ్యక్తి పేరు ఏదైతే ఉంటుందో మీ యొక్క పార్ట్నర్ పేరు, ఆ యొక్క పేరు అనేటువంటిది అక్కడ జోడించి ఆ విధంగా ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోవాలన్నమాట. 108 సార్లు కూడా అతన్ని తలుచుకుంటూ ఊహించుకుంటూ. వీలు కానటువంటి వాళ్ళు ఫోటో అయినా తెచ్చిపెట్టుకుని ఎదురుకుండా పెట్టుకోవచ్చు ఆ యొక్క వ్యక్తిది. అర్థమైంది కదా? కేవలం ధర్మబద్ధం కోసం మాత్రమే, నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే, భార్యాభర్తలు లేకపోతే విపరీతమైన ప్రేమ కావాలనుకుని కోరుకుని వాళ్ళని జీవితాంతము కూడా వాళ్ళని చక్కగా పొంది పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా సంతోషంగా చూడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటివి వాడచ్చు. చక్కటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.